నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, ఇవాళ రేపు మనం వింటున్నాము, ఎవరిని కదిలిచ్చిన ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, అబ్బా మర్చిపోయాను సార్, రైట్. అది నిజంగానా కవరింగ్ ఆ మర్చిపోయా అనే మాట తిక్క లేపుతుంది సార్, అలా ఇలా తిక్క లేవదు. నాకైతే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లేదు, ఏదో పని చేస్తున్నావు, కాన్సన్ట్రేషన్ లేకపోతేనే కదా ఇట్లాంటి సత్తు రీజన్స్ తో రావటం. మర్చిపోవటం అనేది లైక్ వెరీ, అంటే నీకు ఒక స్థిరంగా నువ్వు స్టేబుల్ గా లేవు అన్నదానికి ఒక నిదర్శనం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. లేకపోతే కొంతమందికి పాపం నిజంగానే మతిమరుపు ఉండొచ్చు, అరే అనుకున్నాను కానీ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా చేయలేకపోవచ్చు, అదొక డిఫెక్ట్ అయ్యి ఉంటే. లేకపోతే ఇలా మర్చిపోతుంది, ఒకవేళ నిజంగానే ఓవర్ వర్క్ అయిపోయో ఓవర్ లుక్ తోటో మర్చిపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ, వాళ్ళ బాసులతో తిట్లు తింటూ లేకపోతే ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటూ ఉన్న పరిస్థితి ఉంటే, ఈ మతిమరుపు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మతిమరుపు అనేది సరే ఇవాళ అసలు ఫస్ట్ సైంటిఫిక్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే చాలా మంది మనకి వీళ్ళు చెప్పిన విధానం ఏంటంటే కనుక, అంటే సాధారణంగా మనం ఏంటంటే ఒక టైంలో ఏజ్ పెరిగిన కొద్దీ మతిమరుపు అనేది చూస్తాం జనరల్ గా. కానీ ఇవాళ రోజుల్లో మన 5 ఏళ్ల పిల్లాడికి మతిమరుపు ఉంటుంది, 2 ఏళ్ల పిల్లాడికి మతిమరుపు ఉంటుంది. సరే ఇలా మీరు చెప్పినట్టు ఉద్యోగస్తులు అంటే సర్వసాధారణం అయిపోయింది మతిమరుపు అనేది. కానీ అప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ మెథడ్ అనే చిప్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్ని లోడ్, అంటే మనం డేటా ఎంట్రీ అంటాం కదా, ఒక కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే డేటా ఎంట్రీ అంటే ఇన్ని డేటాల వరకు అది మెయింటైన్ చేయగలుగుతుంది. ఆ ఓవర్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మతిమరుపుగా వస్తుంది అని చెప్పి అప్పుడు పాత రోజుల్లో మేము చదువుకున్నది. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇవాళ రకరకాల వ్యాపకాలు అయిపోయాయి కాబట్టి ఈ మెదడు చిప్ భరించలేకపోతుంది. అవును, అవును. సో ఫోన్ ఒక పెనుభూతం, దీన్ని వాడుతూ దీన్ని చూస్తూ మనకి ఈ వ్యాపకాలన్నీ ఎక్కువైపోయాయి కదా, దానివల్ల కూడా మనకి మతిమరుపు అనేది చాలా సహజమైపోయింది. కానీ ఈ మతిమరుపు అనేది అందుకే మరి ఆ మతిమరుపు మీద ఒక సినిమా తీసి కూడా మంచి హిట్ కొట్టగలిగాడు ఆయన. భలే భలే మగాడి అదే అంటే కదా, మంచి హిట్ కొట్టగలిగాడు. నెక్స్ట్ లెవెల్ మతిమరుపు. ఎందుకు కనెక్ట్ అయ్యారు ఇవాళ ఆడియన్స్, ఎందుకు కనెక్ట్ అయ్యారంటే అది ప్రతి ఒక్కరికి ఇవాళ రోజుల్లో ప్రధానమైన రుగ్మత. సో దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి అంటే కనుక, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే జ్యోతిషం ప్రకారం చెప్పుకున్నప్పుడు ఏంటంటే, బుధుడు సరైన గ్రహాలతో అంటే ఆయనకు వ్యతిరేక గ్రహాలతో కూడినప్పుడు ఖచ్చితంగా మతిమరుపు రావటం అనేది ఉంటుంది. ఇక కొన్ని కొన్ని లగ్నాలకి ఏంటంటే, ముఖ్యంగా ఈ వృశ్చిక లగ్నానికి ఒకటి, మేష లగ్నానికి ఒకటి కొద్దిగా బుధుడు శత్రువు అవటం వల్ల కూడా మతిమరుపు రావడానికి అవకాశం. సో కానీ ఇంకా జనరల్‌గా అందరికీ ఇవాళ వచ్చే మతిమరుపు ఏదైనప్పటికీ కూడా, అంటే గ్రహాల వరకు మనకు ఖచ్చితంగా కారకుడైతే బుధుడే. బుధుడు వేరే గ్రహాలతో కాంబినేషన్‌లోనే రావటం. ఎట్లాంటి గ్రహాలతో ఉంటే ఇట్లాంటి అంటే మనకి బుధుడు రాహు కలిసినట్టు కాదు, మిత్రులైనప్పటికీ కూడా రాహుతో కన్ఫ్యూజన్‌లో మతిమరుపు రావటం అనేది. బుధ కుజులు అనేది అసలు పెద్ద ప్రాబ్లం, పెద్ద మైనస్. అది పెద్ద మైనస్. అది అలాగే వస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, బుధుడు ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ, మేష రాశిలో ఉన్నప్పటికీ కూడా రావడానికి ఉంటుంది. తర్వాత మళ్ళీ కుంభ లగ్నానికి బుధుడు అష్టమాధిపతి అవుతాడు కాబట్టి ఒకసారి మతిమరుపు రోగం రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎవరికి ఏ కారణం వల్ల వచ్చింది అనేది పక్కన పెడతాం. ఎందుకంటే మనకి అది ఎలాగో తెలియదు. నాకైతే పైకి బాహ్యంగా తెలుస్తుంది మతిమరుపు వస్తుంది అని చెప్పి. ఒక చోట ఫ్లాస్క్ మర్చిపోవచ్చు, ఇంకో చోట ఇంకోటి మర్చిపోవచ్చు. సో అది మనకి ఆ మతిమరుపు అనేది తెలుస్తుంది, మనం అనుభవిస్తాం. అయితే ఇది మామూలుగా ఇది చిన్న చిన్న విషయాలకి అయితే పర్లేదండి, ఒక్కొక్కసారి గోల్డ్ ఎక్కడో పెట్టి మర్చిపోయానండి అని అంటారు. అదిగా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కదా. అదే కదా, అది చాలా మన ఇంట్లో మనం పెట్టిన ఒక 5 నిమిషాల్లోనే మనం మర్చిపోతున్నాం ఆ వస్తువు అనేది. మరి అంత ఈజీ అయిపోయింది. అంత ఎందుకు మతిమరుపు వస్తుంది మనకి అనేది ఫస్ట్ ఇక్కడ. సో ఇక్కడ మరి నార్మలైజ్ ఖచ్చితంగా. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి మామూలుగా మన యొక్క శ్లోకాల ప్రకారంగా అయితే కనుక ఐగ్రీవ గాయత్రి ఉంటుంది. ఓం వాగేశ్వరాయ విద్మహే ఐగ్రీవాయ ధీమహి తన్నో అంశః ప్రచోదయాత్. ఇది నిత్యం 21 సార్లు కనీసం చదవాలి. అయితే ఇక్కడ 21 కన్నా ఎక్కువ చదువుదాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే 3 ఉండాలి టోటల్ చేస్తే.
30 30. అలా. ఉమ్. ఆ రకంగా 39. ఉమ్. ఏదైనా సరే 3 రావాలనుకోండి. లాస్ట్ లో 2 నంబర్లు యాడ్ చేస్తే 3 3 అవ్వాలి. ఉమ్. ఆ రకంగా దాన్ని వాళ్ళ యొక్క శక్త్యానుసారం ఉమ్. జపించాలి. ఉమ్. ఒకటి. తర్వాత కంపల్సరీ వాళ్ళ ఇంట్లో దక్షిణంలో అయితే దక్షిణామూర్తి ఉండాలి. దక్షిణం కాదు, ఈశాన్యంలో అయితే. ఉమ్. లేదు మళ్ళీ హయగ్రీవుడు కూడా. ఉమ్. హయగ్రీవుడు కూడా మనకి ఈ జ్ఞానానికి పటం గాని పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. గుర్రం తలతోటి అది విష్ణుమూర్తి. ఉమ్. అది పెట్టుకుంటే ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచిది. ఉమ్. ఆగ్నేయంలో అంటే ఇంచుమించు మన వంటగది. ప్రతి వంటగదిలో గదికి పెట్టచ్చా? కూడా ఉంటుంది ఆగ్నేయం అనేది. ఈశాన్యంలో కూడా ఆగ్నేయం ఆగ్నేయ భాగం ఉంటుంది. ఉంటుంది. ప్రతి గదికి ఆగ్నేయం ఉంటుంది. సో ఆగ్నేయంలో అలా పెట్టుకోవాలి. ఉమ్. సరే ఈ 2 నేను పెట్టుకోను, అసలు దేవుడి జోలికి వెళ్ళడానికి నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను. ఇంకో ప్రత్యామ్నాయం అది చెప్తారు. ఖచ్చితంగా చెప్తాను. సో అలా వాళ్ళు ఏం చేయాల్సిందంటే చాలా సింపుల్. ఉత్తరంలో కూర్చోవాలి ఖచ్చితంగా. తర్వాత ఈ ఉత్తరంలో కూర్చోవటం పాటు ప్రతిరోజు కూడా వాళ్ళు ఈ మొహం కడుక్కోవడం అంటే కాలకృత్యాలు తీర్చుకున్నాక ప్రతిరోజు కనీసం ఒక 2-3 నిమిషాలు అయితే ముందు ఉత్తరంలో కూర్చోవాలి. ఉమ్. ఆ తర్వాత వాళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. నార్త్ లో కూర్చోవాలి. ఉమ్. కంపల్సరీ నార్త్‌లో కూర్చుని తర్వాత వారి యొక్క దైనందిక కార్యక్రమాలకు ఉపక్రమించాలి. కొన్ని అక్కడ కూర్చునే కాఫీ తాగటం అట్లాంటివి చేయొచ్చా? ఏదైనా చేయండి. ఒక 2, కూర్చోవాలి. 3 కూర్చోవడం నిమిషాలు ఇప్పుడు is మనం ప్రధానం. దేవాలయం గుడికెళ్ళి ఒక కాసేపు ఎలా కూర్చొని వస్తామో అలా కూర్చో. అలా లేవగానే కాసేపు వీళ్ళకి ఆ ఉత్తరంలో కూర్చోవాలి. ఉమ్. ఈ ఉత్తరంలో కూర్చుని అప్పుడే ఇది చదివేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు కొద్దిగా ఉమ్. మంచిగా స్నానం చేసి వచ్చి కూర్చుంటే. ఇందాక చెప్పింది. హయగ్రీవ మంత్రం. హయగ్రీవం. సరే ఇంకా ఈ వీటితో ఎప్పుడు కూడా మనం శుద్ధిగా ఉండటం అనేది ప్రధానం అనుకోండి. ఒకవేళ శుద్ధి ఉండి లేకపోయినా అలాంటి వాటన్నిటికి కూడా స్విచ్ వర్డ్. ఉమ్. ఎమరాల్డ్. 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 ఉమ్. ఇది ఇది మళ్ళీ సంఖ్య మార్చాలి ఇక్కడ. ఉమ్. సో ఇదైతే కనుక 5 వచ్చేలాగా చదవాలి. సో 23 గాని 14 గాని అలా 5 వచ్చేలాగా చదవాలి. అవే శ్లోకాలు అయితే కనుక 3 వచ్చేలాగా చదవాలి. ఎమరాల్డ్ 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 అంతే. ఎమరాల్డ్ 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 అనుకోండి. ఉమ్. ఖచ్చితంగా ఈ జ్ఞాపక శక్తి అనేది పెరగటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఇది విద్యార్థులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలామంది బ్రహ్మాండంగా చదువుతారు కానీ పరీక్ష రాసేప్పుడు మర్చిపోతూ ఉండటం. కర్ణుడిలాగా తయారవుతారు. పాపం అలా చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు, అవస్థ పడేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం మన జీవితం. సో ఈ జ్ఞాపక శక్తి అనేది కొన్ని సార్లు మనం చాలా ప్రమాదకరంగా ఏడిపిస్తూ ఉంటాం అనేది కూడా అవును. చూస్తుంటాం. సో అవును. ఖచ్చితంగా రక్షించబడడానికైతే కనుక ఇందాక చెప్పిన ఓం వాగేశ్వరాయ విద్మహి హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్ అదొక పద్ధతి. లేదంటే ఎమరాల్డ్ 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 అంతే. ఇంకా వాళ్ళ జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఖచ్చితంగా ఎన్నాళ్ళలో మార్పును అబ్జర్వ్ చేయొచ్చండి? ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే కనీసం మినిమం మండలం అంటే 40 రోజులు. ఉమ్. సో 3 నెలలు అనేది కూడా 90 రోజులు అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మేము ఒకప్పుడు ఏదైనా సరే ఒక రత్నం కానీ ఏదైనా కూడా మనం ఏదైనా ఒక రెమెడీ ఇచ్చినప్పుడు ఎప్పుడు అదే చెప్తాను నేను. కనీసం ఒక 40 రోజులు లేదా కొన్ని సార్లు 90 రోజులు అనుకోండి. చేసుకోండి. అది మరి ఈ సమస్య నుంచి మన వాళ్ళు బయటపడాలి మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. చాలా Thank అద్భుతంగా you. వివరించారు. నమస్తే.